హాయ్. యూరోప్లో ఇటలీ రాజధాని రోమ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే వాటికన్ సిటీ. క్యాథలిక్స్కి పోప్ ఉండే మెయిన్ ప్లేస్ సెయింట్ పీటర్స్ బసిలికా. ఎవ్రీ వెడ్నెస్డే బుధవారం రోజున పోపు బయటకు వచ్చి ఆయన ప్రసంగిస్తారు. ఈ ప్లేసు చాలా రష్గా ఉంది. అప్రాక్సిమేట్గా ఒక 1 lakh ఉన్నారేమో టూరిస్టులు అనిపించింది పర్ డే. ఈ వాటికన్ సిటీ చాలా చిన్నది. వాకింగ్తోనే మొత్తం వాటికన్ సిటీ అంతా కవర్ చేసేయచ్చు. ఈ సిటీ లోకల్ పీపుల్ అప్రాక్సిమేట్గా 800 లోపు ఉంటారు. ఆ లోకల్ పీపుల్లోనే కొద్దిమంది వాటికన్ సిటీ సైనికులుగా జాబ్ చేస్తూ ఉంటారు. వాటికన్ సిటీ లాంగ్వేజెస్ వచ్చి లాటిన్, ఇటాలియన్, క్యాథలిజం. కరెన్సీ యూరోనే వాడుతున్నారు. అయినా కూడా వీళ్ళకు ఒక ఓన్ కరెన్సీ ఉంది. వాటిని ప్రింట్ చేసుకుంటారు. ఓన్ పోస్ట్ ఆఫీస్, ఓన్ కరెన్సీ కూడా ఉంది ఈ కంట్రీకి. దీన్ని కంట్రీ అనాలో సిటీ అనాలో నాకు తెలియట్లేదు. కంప్లీట్గా పోప్ రూలింగ్లో ఉంటుంది. ఈ బసిలికా ఎదురుగా ఒక స్తూపం ఉంది. అది ఈజిప్ట్ నుంచి 1250 BCలో తీసుకొచ్చి పెట్టారంట. ఓల్డ్ స్ట్రక్చర్ పాడైపోతే కొత్త బసిలికాని 1506లో కన్స్ట్రక్ట్ చేశారంట. అంత పురాతనమైనది ఈ సెయింట్ పీటర్స్ బసిలికా. ఇందులో ఒక అద్భుతమైన మ్యూజియం, పార్క్ మిస్ కాకుండా చూడాల్సినవి. ఈ బసిలికా చుట్టూ చాలా పోలీస్ ప్రొటెక్షన్ ఉంది. ఇటలీ మొత్తంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పర్సులు, వాల్యుబుల్స్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎక్కడికక్కడ అనౌన్స్ చేస్తూనే ఉంటారు ఈ విషయం. అంత జాగ్రత్తగా ఉండాలి. వాటికన్ సిటీ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్లో ఇదొకటి. కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేసుల్లో ఇదొకటి. చాలా కంట్రీస్లో ఇండియన్స్ని ద్వేషించడం మొదలయ్యింది. ఇక్కడలాగా అన్ని విషయాల్ని లైట్ తీసుకోకుండా చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. వాటికన్ సిటీలో సెయింట్ పీటర్స్ బసిలికా సమాధి దగ్గర మన కంట్రీ మనిషి ఒకళ్ళు వేరే మొత్తం దేవుడి పేరు చెప్పి జై అంటున్నారు. ఇలాంటి పోకిరి వేషాలు వేయటానికి అక్కడ దాకా వెళ్ళాలా? వేరే కంట్రీకి వెళ్ళి ఇలాంటి పోకిరి వేషాలు వేయాలా? తప్పు కదా అలాంటి బిహేవియరు. అందుకే కదా అన్ని చోట్ల డిస్టర్బెన్స్లు స్టార్ట్ అవుతున్నాయి. ఇలాంటి సంఘటనలు చాలా బాధ కలిగిస్తాయి. వాళ్ళకి మనకి కూడా, మన దేశానికి చెడ్డ పేరు. ఓకే, బాయ్.